హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క గూగుల్ ప్రిపరేషన్లో డే 5 కోడింగ్ అనేది మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకునే దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకి డే 5లో మనకి క్వశ్చన్ ఏమైనా చూసినట్లయితే మనకు వచ్చాయంటే రిమూవ్ కే డిజిట్స్, అంటే మనకి ఏదైనా ఒక నంబర్ అనేది మనకు వచ్చాయంటే స్ట్రింగ్ ఫార్మాట్లో మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇందులో మనం వచ్చామంటే కే అనేది మనకు ఇస్తారు. మనకు వచ్చి ఈ కే డిజిట్స్ని మనం రిమూవ్ చేసి మనం వచ్చామంటే స్మాలెస్ట్ పాసిబుల్ ఇంటిజర్ని మనం వచ్చామంటే రిటర్న్ అనేది చేయాలి. సో ఇది మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. సో నార్మల్గా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చామంటే ఫస్ట్ ఒక నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నంబర్ అనేది మనం ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. 1432219. ఓకే, సో 1432219. సో ఇందులో మనకు వచ్చామంటే మనకి కే అనేది మనకి ఎంత 3 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో కే అనేది 3 అనేది. సో ఇందులో మనకు వచ్చామంటే 3 డిజిట్స్ని మనం రిమూవ్ చేసి స్మాలెస్ట్ డిజిట్ని మనము అంటే స్మాలెస్ట్ నెంబర్ని మనం రిటర్న్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చామంటే ఫస్ట్ నుంచి 3 డిజిట్స్ అనేది మనం రిమూవ్ చేసినాం అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో మనకి ఏముంటుంది 2219 అనేది ఉంటుంది. ఓకేనా, సో లేదంటే మనకు వచ్చామంటే మనకు వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ మనం బిగ్గెస్ట్ డిజిట్స్ని మనం రిమూవ్ చేద్దాం. సో మనకి బిగ్గెస్ట్ డిజిట్స్ని రిమూవ్ చేస్తే 934. ఓకేనా, సో మనకు వచ్చామంటే 122 ఓకేనా 1 అనేది వస్తుంది. ఓకేనా, సో మనకి ఇలా మనకు చెక్ చేసుకుంటే బట్ మనం వచ్చామంటే మనకి స్మాలెస్ట్ నెంబర్ని మనం వచ్చేంటే రిటర్న్ చేయాలి. సో ఇక్కడ నేను వచ్చామంటే స్మాలెస్ట్గా మనం వచ్చామంటే నేను ఏం రిమూవ్ చేస్తున్నా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చామంటే 4 అనేది వచ్చింది. సో మనం 4 అనేది అన్ని రిమూవ్ చేస్తున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చామంటే మనకు వచ్చామంటే 3 అనేది వచ్చింది కాబట్టి 3ని కూడా నేను రిమూవ్ అనేది చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చామంటే 2 అనేది వచ్చింది కాబట్టి నేను వచ్చామంటే 2ని కూడా నేను రిమూవ్ అనేది చేస్తున్నా. ఓకేనా, సో దీంట్లో మనకి వచ్చామంటే 2 ఎగ్జాంపుల్ మనం వచ్చామంటే 432 అనేది రిమూవ్ చేస్తున్నాం. సో నాకు కరెంట్ ఎంత ఉంటుందని చెక్ చేద్దాం. సో 1219. ఓకేనా, సో మనకి చూసుకున్నట్లయితే మనకు వచ్చామంటే ఇక్కడ ఉన్న దాంట్లో మనకు వచ్చామంటే స్మాలెస్ట్ డిజిట్ అనేది మనకు వచ్చామంటే ఇదే మనకు రావడం అనేది జరుగుతుంది. సో మనకు వచ్చామంటే ఇదే మనకు వచ్చామంటే అవుట్పుట్గా మనకి ఇదే ఉంటుంది. ఓకేనా, సో 1219. సో ఇది ఎలా నేను రిమూవ్ చేసిన ఇక్కడ. ఓకేనా, సో మనకి అనే దాని గురించి మనం క్లియర్గా థియరిటికల్గా తెలుసుకుందాం, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకోసం మనం వచ్చామంటే ఇక్కడ నార్మల్గా మనం వచ్చామంటే స్టాక్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, స్టాక్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేసుకుని మనం వచ్చామంటే ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాం. సో ఇందులో మనం వచ్చామంటే ఎలా సాల్వ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చామంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం వచ్చామంటే ఒక స్టాక్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకున్నా. సో నాకు ఇనిషియల్గా ఒక స్టాక్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను వచ్చామంటే దీంట్లో మనకు వచ్చామంటే ఫస్ట్ వచ్చే ఎవ్రీ డిజిట్ని మనం వచ్చామంటే ఈ స్టాక్లో స్టోర్ అనేది చేస్తాం. సో ఇప్పుడు నాకు వచ్చామంటే ఫస్ట్ వచ్చే డిజిట్ని నేను స్టాక్లో స్టోర్ అనేది చేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చే డిజిట్ని సేమ్ యాక్సెస్గా స్టోర్ చేస్తాను. దానికి ముందు నేను వచ్చామంటే ఇక్కడ నాకు కే అనేది ఏముంది 3 అనేది ఉంది, అంటే మనకి 3 డిజిట్స్ మనం ఖచ్చితంగా రిమూవ్ అనేది చేయాలి. ఓకేనా, సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను 4 అనేది స్టోర్ చేసినప్పుడు నేను వచ్చి దానికి ముందున్న నంబర్, ఓకేనా స్టాక్లో దానికి ముందున్న నంబర్ అనేది మనకి వచ్చేమంటే మనకి దీనికంటే అంటే మనకి కరెంట్ నెంబర్ తీసుకునే దానికంటే మనకు వచ్చేమంటే బిగ్గా ఉంది అనుకో, దానికి ముందున్న నెంబర్ని మనం రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి 4 అనేది తీసుకున్నాం. సో మనకి 4 కంటే 1 అనేది బిగ్గా అంటే కాదు. సో కాబట్టి నేను 4ని కూడా సేమ్ యాక్సెస్గా నేను స్టోర్ అనేది చేస్తున్నాను స్టాక్లో. సో నెక్స్ట్ సేమ్ యాక్సెస్గా 3 అనేది తీసుకున్నాం. సో 3 అనేది తీసుకున్నప్పుడు మనకి వచ్చేమంటే సో ఇక్కడ మనకి 3 అనేది వస్తుంది. ఓకేనా, సో 3 అనేది వచ్చినప్పుడు 3 కంటే అంటే మనకి ఇక్కడ 3 అనేది వస్తుంది. 3 కంటే మనకి వచ్చేమంటే ఇక్కడ 4 అనేది మనకి బిగ్ కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 4ని రిమూవ్ అనేది చేస్తున్నా. ఓకేనా, సో మనకు వచ్చేంటే 4 అనేది రిమూవ్ అయింది. సో కాబట్టి అంటే మనం 1 డిజిట్ని మనం రిమూవ్ అనేది చేసినాం, ఏమంటే మనకి 4 అనేది. సో కాబట్టి ఇక్కడ ఉన్న మనకి 3 డిజిట్స్లో మనం వచ్చేంటే మైనస్ అనేది చేస్తాం, ఎందుకంటే మనకు వచ్చేంటే ఇంకా నెక్స్ట్ 2 డిజిట్స్ మాత్రం మనం రిమూవ్ అనేది చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ మనకు వచ్చేది నెక్స్ట్ చెక్ చేస్తున్నా 3 కంటే 1 బిగ్గా అంటే నో. సో కాబట్టి నేను వచ్చేంటే 3ని స్టోర్ చేసుకుంటున్నా. సో మనకి ఆల్రెడీ 4 అనేది రిమూవ్ అయిపోయింది, ఇప్పుడు మనకి 3 మాత్రమే ఉంటుంది, 3 1 మాత్రమే ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకు వచ్చేంటే నెక్స్ట్ వచ్చే డిజిట్ ఏమి 2 అనేది వస్తుంది. ఓకేనా, సో 2 వచ్చినప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తున్నా 2 కంటే మనకి వచ్చేంటే 3 అనేది బిగ్ కదా. సో కాబట్టి నేను వచ్చేంటే 3ని రిమూవ్ అనేది చేస్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తున్నా 1 అనేది. సో మనకి 2 కంటే 1 అనేది స్మాల్ కాబట్టి 2ని స్టోర్ అనేది చేసుకున్నా. సో ఇక్కడ నాకు ఆల్రెడీ 2 డిజిట్స్ నేను రిమూవ్ చేసిన కాబట్టి ఇక్కడ నేను వచ్చి దీన్ని మైనస్ చేసి 1 అనేది తీసుకున్నాను. సో ఇంకా మనకు వచ్చి 1 డిజిట్ అనేది మనం రిమూవ్ అనేది చేయాలి. సో నెక్స్ట్ 2 అనేది తీసుకుంటున్నా. ఓకేనా, సో నెక్స్ట్ 2 అనేది తీసుకున్నప్పుడు మనకు వచ్చి 2 కంటే 2 అనేది బిగ్ అంటే లేదు. ఓకేనా, సో కాబట్టి మనకు వచ్చి ఏమవుతుంది. ఓకేనా, సేమ్ మనకు వచ్చి 2ని నేను సేమ్ యాసెస్గా మనం స్టోర్ చేసుకున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి 2 నెక్స్ట్ మనకు వచ్చి 1 అనేది వస్తుంది. సో 1 అనేది వచ్చినప్పుడు నాకు వచ్చి ఇక్కడ నెక్స్ట్ చెక్ చేసుకుంటే మనకు వచ్చి 1 అనేది వచ్చింది. సో 1 అనేది మనకు వచ్చి 2 అనేది 1 కంటే బిగ్ కదా. సో కాబట్టి నేను వచ్చి ఈ 2ని నేను వచ్చి రిమూవ్ అనేది చేస్తున్నా, ఒక 2ని. ఓకేనా, సో ఒక 2ని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చి ఈ కే అనేది మనకు వచ్చి మైనస్ పై మనకి ఎందుకంటే 3 డిజిట్స్ మనం రిమూవ్ చేసినాం కదా ఇక్కడ 3.
సో కాబట్టి మనకు వచ్చి ఇంకేం మనకి రిమూవ్ చేసేది లేదు కాబట్టి మనం వచ్చి డైరెక్ట్గా మనకు వచ్చి 19 అనేది సేమ్ అలానే వస్తుంది. సో మనకు వచ్చి ఇప్పుడు స్టాక్లో మనకి ఏమేమి ఉంటుంది మనకి క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు వచ్చి 1 ఓకేనా. సో మనకు వచ్చి ఈ 1 అనేది ఎలా ఉంటుంది, 2 అనేది ఎలా ఉంటుంది, 1 అనేది ఉంటుంది, 9 అనేది ఉంటుంది. సో మనకు వచ్చి 1 2 1 9 అనేది మనకి స్టాక్లో అలానే ఉంటుంది. సో మనం వచ్చి స్టాక్లో అలా ఉందని మనం వచ్చి ఇటరేట్ చేసుకుని మనం వచ్చి ఈవెన్ మనకి మనం నార్మల్గా వైల్ లూప్ యూస్ చేసుకుని మనం పాప్ చేస్తే మనకు వచ్చి లాస్ట్ నుంచి మనం రివర్స్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మనకు వచ్చి మనం ఫస్ట్ నుంచి ఫర్ లూప్ అనేది యూస్ చేసుకుని మనకు వచ్చి 1 2 1 9 అనేది మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు ఫర్ ఈచ్ లూప్ యూస్ చేసుకుని. సో మనకు వచ్చి ఫైనల్గా మనకు వచ్చి అవుట్పుట్ అనేది మనకు వచ్చి 1 2 1 9 అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఇది అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటే జస్ట్ మనం స్టాక్ డేటా స్ట్రక్చర్ యూస్ చేసుకుని మనం సింపుల్గా మనం వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి వచ్చి దీంట్లో ఇంకా కొన్ని పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఆ పాసిబిలిటీస్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి దీంట్లోనే మనకు వచ్చి సెకండ్ ఓకేనా. సో మనకు వచ్చి ఇక్కడ నార్మల్గా నేను వచ్చి సెకండ్ ఇన్పుట్ అనేది చూద్దాం. సో మనకి సెకండ్ ఇన్పుట్ చూసినట్లయితే మనకు వచ్చి 10200 ఓకేనా. సో మనకు వచ్చి సేమ్ మనం సో ఇక్కడ మనకు వచ్చి 10200 ఓకేనా. సో దీంట్లో మనకు వచ్చి జస్ట్ మనకి 1 డిజిట్ మాత్రం మనం రిమూవ్ చేయాలి. సో 1 డిజిట్ రిమూవ్ చేస్తే మనకి 200 అనేది వస్తుంది ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మనం వచ్చి సేమ్ దీన్ని చెక్ చేద్దాం. సో 10200 ఓకేనా. సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది స్టాక్లో చెక్ చేద్దాం ఓకేనా. సో నేను సేమ్ యాసెస్గా నేను స్టాక్ అనేది తీసుకున్నా. సో నేను ఫస్ట్ ఇనిషియల్గా మనకి స్టాక్లో ఏం లేదు కాబట్టి మనకు వచ్చి 1 అనేది సేమ్ అలానే స్టోర్ చేసుకుని నెక్స్ట్ మనకు వచ్చి ఇక్కడ 0 అనేది వచ్చింది ఓకే. సో 0 వచ్చినప్పుడు 0 కంటే 1 అనేది బిగ్ అంటే ఎస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో మనకి కే ఈక్వల్ టు మనకు వచ్చి దీంట్లో 1 అనమాట ఓకే. సో మనకు వచ్చి 1 కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి నేను ఇక్కడ ఏమంటే ఈ 1ని రిమూవ్ చేస్తున్నా. సో నాకు ఆటోమేటిక్గా కే అనేది కూడా మనకు వచ్చి 0 అనేది అయిపోయింది ఓకే. సో ఎందుకంటే మనం ఆల్రెడీ 1 రిమూవ్ చేసినాం. సో నెక్స్ట్ ఉన్నవన్నీ మనం వచ్చి సేమ్ యాసెస్గా మనం అలానే స్టోర్ అనేది చేసుకుంటాం ఓకేనా. సో మనం వచ్చి ఇలానే స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి దీన్ని మనం వచ్చి మనం అవుట్పుట్ అనేది చేస్తే మనకు వచ్చి 0200 అనేది వస్తుంది. సో బట్ మనం దీన్ని ఇలా మనకి నెంబర్ అనేది ఇలా వస్తుందంటే రాదు కదా. సో మనకి ముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న జీరోస్ ఏదైనా ఉంటే మనం వచ్చి దాన్ని రిమూవ్ అనేది చేయాలి. సో కాబట్టి మనకు వచ్చి ఇక్కడ అవుట్పుట్ అనేది మనకు వచ్చి 200 అనేది వస్తుంది. అంటే మనకి స్టార్టింగ్లో ఇనిషియల్గా మనకు వచ్చి నార్మల్ నంబర్స్ లేకుండా మనకి ఓన్లీ జీరోస్ మాత్రం ఉంటే వాటిని రిమూవ్ అనేది చేస్తాం ఓకేనా. సో మనకి ఈ ఆపరేషన్కు మనం పర్ఫామ్ అనేది చేయాలి. సో మనకి ఫైనల్గా మనకి అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చి 200 అనేది మనం రిటర్న్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మనకు వచ్చి ఫైనల్గా అవుట్పుట్ అనేది మనకు వచ్చి 200 అనేది రావడం జరిగింది ఓకేనా. సో మనం వచ్చి ఈ పాసిబిలిటీకో మనం చెక్ అనేది చేయాలి. సో ఒకవేళ మనకు వచ్చి నెక్స్ట్ మనకు వచ్చి నెక్స్ట్ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఒక నెంబర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి 200 అనేది ఉంది ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చి దీంట్లో నుంచి 3 డిజిట్స్ అనేది రిమూవ్ చేయాలంటే మనం డైరెక్ట్గా మనం ఇనిషియల్గా మనం వచ్చి డైరెక్ట్గా మనం వచ్చి రిమూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి దీన్ని 3ని రిమూవ్ చేస్తే మనకు వచ్చి ఎంటీ అనేది వచ్చేస్తుంది కదా. సో ఏముండదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ మనం వచ్చి 0 అనేది మనం రిటర్న్ చేయాలి ఓకేనా. సో మనకు వచ్చి ఇది మనకు వచ్చి ఉన్న పాసిబిలిటీస్ ఓకేనా. సో ఇవన్నీ మనం వచ్చి సాటిస్ఫాక్షన్ చేస్తూ మనకు వచ్చి ప్రోగ్రామ్ అనేది మనం రాయాలి. సో ఇది చాలా సింపుల్ ప్రోగ్రామే. బట్ మనకు వచ్చి జస్ట్ మీరు సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. జస్ట్ మనం వచ్చి ఇనిషియల్గా మనకు వచ్చి ఈ స్టాక్ అనేది యూస్ చేసుకుని మనం వచ్చి ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కోడింగ్ పరంగా వెళ్దాం. మీకు ఇంకా కొంచెం క్లియర్గా ఐడియా అనేది వస్తుంది ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి కోడింగ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో మనకు వచ్చి ఇక్కడ ఇచ్చిన మెథడ్ అనేది మనకు వచ్చి రిమూవ్ కే డిజిట్స్. సో ఇక్కడ మనకు వచ్చి ఇన్పుట్ అనేది మనకు వచ్చి స్ట్రింగ్ నెంబర్ ఓకే. సో మనకు వచ్చి స్ట్రింగ్ టైప్లో మనకు వచ్చి నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఎన్ని డిజిట్స్ మనం రిమూవ్ చేయాలి ఓకేనా. సో అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇలా మనం రిమూవ్ చేస్తే మనకు వచ్చి స్మాలెస్ట్ డిజిట్ని మనం రిటర్న్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఇక్కడ మనం తీసుకున్న దాని ప్రకారం మనం చెక్ చేయాలి కదా ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చి స్మాలెస్ట్ డిజిట్ ఓకేనా. సో మనకు వచ్చి అంటే స్మాలెస్ట్ డిజిట్ కదా స్మాలెస్ట్ నెంబర్ ఓకేనా. సో మనకు వచ్చి స్మాలెస్ట్ నెంబర్ అనేది మనం రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను వచ్చి 2 అనేది రిటర్న్ అంటే రిమూవ్ చేసిన అనుకో. సో నాకేమవుతుంది 1000 అనేది అవుతుంది ఓకేనా. సో అదర్ దెన్ నేను ఎక్కడైనా ఏదైనా ఒక 0 అనేది రిమూవ్ చేసినప్పుడు నాకు వచ్చి వాల్యూ అనేది ఎక్కువే అవుతుంది. బట్ నేను వచ్చి ఇక్కడ 1 అనేది రిమూవ్ చేస్తే నాకు ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకు వచ్చి ఈ 0 అనేది క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చి స్మాలెస్ట్ నెంబర్ అనేది 200 అనేది వస్తుంది ఓకేనా. సో కాబట్టి మనం వచ్చి ఈ స్టాక్ అనేది యూస్ చేస్తే మనకు ప్రాపర్గా మనకు వచ్చి మనం ఆల్వేస్ స్మాలెస్ట్ నెంబర్ని మనం రిటర్న్ అనేది చేస్తాం ఓకేనా. సో ఈ ఫార్మెట్ అనేది మనం యూస్ చేస్తాం ఓకే. సో ఇప్పుడు మనం కోడింగ్ అనేది చూద్దాం. సో ఇనిషియల్గా మనకు వచ్చి ఇఫ్ కండిషన్ని చెక్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి మనకి ఇచ్చిన నంబర్ ఓకేనా డాట్ లెంత్ ఓకేనా. సో మన యొక్క నంబర్ డాట్ లెంత్ అనేది మనకు వచ్చి డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చి కే అయింది అనుకో. సో మనం ఏం చేయాలి మనం డైరెక్ట్గా రిటర్న్ 0 అనేది చేసేయాలి ఓకేనా. సో మనకు వచ్చి రిటర్న్ 0. సో ఎందుకంటే మనం ఆల్ డిజిట్స్ మనం రిమూవ్ చేస్తాం కదా. సో మనం వచ్చి రిటర్న్ 0 అనేది చేయాలి. సో ఇక్కడ నార్మల్గా మనకు వచ్చి
సో ఇక్కడ మనకి క్లియర్ చూసుకోవచ్చు. నథింగ్ ఏమీ లేనప్పుడు మనం చూడంటే అది జీరోగా మనం రిటర్న్ అనేది చేయాలి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేంటే నెక్స్ట్ కండిషన్ ఏముంది మనకి? సో మనకు వచ్చేంటే నెక్స్ట్ మనం వచ్చేంటే ఒక స్టాక్ డేటా స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో స్టాక్ ఓకే. సో మనం క్యారెక్టర్స్ స్టోర్ చేసుకుంటాం. JRACTR క్యారెక్టర్. ఓకే. సో క్యారెక్టర్ మనకు వచ్చేంటే స్టాక్ ఈక్వల్ టు న్యూ స్టాక్ STACK. ఓకే. ఓకే. మనం వచ్చేంటే ఒక స్టాక్ డేటా స్ట్రక్చర్ అని మనం వచ్చేంటే క్రియేట్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు మనం వచ్చేంటే ఎవ్రీ క్యారెక్టర్ని ఓకేనా? సో మనం వచ్చేంటే సేమ్ నేను ఇక్కడ థియరిటికల్గా మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినాము సో అదే విధంగా మనం వచ్చేంటే ఓకేనా? సో ఎవ్రీ క్యారెక్టర్ని తీసుకొని మనం వచ్చేంటే స్టాక్లో స్టోర్ చేస్తాం. స్టోర్ చేసేదానికి ముందు మనం సమ్ కండిషన్స్ అనేది చెక్ చేస్తాం కదా. ఓకేనా? సో మనం ఫస్ట్ మనకి ఫర్ లూప్ అనేది క్రియేట్ చేసుకుందాం. మనం ఆల్ క్యారెక్టర్ని చెక్ చేసుకునే దానికోసం. సో మనకు వచ్చేంటే ఫర్ లూప్ ఇంట్ ఓకేనా? సో మనకు వచ్చేంటే I ఈక్వల్ టు 0 I లెస్ దెన్ మనకు వచ్చేంటే నంబర్ డాట్ లెంత్. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటే I ప్లస్ ప్లస్. ఓకే. సో నేను వచ్చేంటే ఒక ఫర్ లూప్ అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి ఒక క్యారెక్టర్ అనేది తీసుకున్నా. సో మనకు వచ్చేంటే CH ఈక్వల్ నేను వచ్చేంటే ఎవ్రీ క్యారెక్టర్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేంటే సో మనకు వచ్చేంటే ఇక్కడ 1 అనేది వచ్చింది. సో ఈ 1 క్యారెక్టర్ని మనం వచ్చేంటే మనం స్టాక్లో స్టోర్ చేసేదానికి దీన్ని ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేయాలి కదా, సమ్ ఆపరేషన్స్. సో కాబట్టి నేను ఇక్కడ వచ్చేంటే ఈ క్యారెక్టర్ని ఇండివిజువల్గా తీసుకునే దానికోసం నేను వచ్చేంటే ఈ క్యార్ అనే వేరియబుల్ అనేది తీసుకున్నాను అనమాట. నంబర్ డాట్ మనకు వచ్చేంటే క్యారెక్టర్ ఆఫ్ మనకి ఏమి I. సో ఇది ఎవ్రీ టైం మనకు వచ్చేంటే మన కరెంట్ క్యారెక్టర్ మనకి తీసుకుంటుంది. ఓకే. సో ఈ కరెంట్ క్యారెక్టర్ అనేది తీసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో మనకు ఒకవేళ మనకు వచ్చేంటే మన యొక్క స్టాక్లో ఆల్రెడీ మనకు వచ్చేంటే ఇప్పుడు మన కరెంట్ క్యారెక్టర్ కంటే మనకి బిగ్గెస్ట్ క్యారెక్టర్ అనేది ఉండింది అనుకో. ఓకేనా? సో మనకి పీక్లో సో మనం దాన్ని ఏం చేయాలి? దాన్ని రిమూవ్ అనేది చేసేయాలి. సో అది మనకి ఎన్ని టైమ్స్ రిమూవ్ చేయాలి? మనకి K టైమ్స్ మాత్రమే మనం రిమూవ్ అనేది చేయాలి. ఓకేనా? సో కాబట్టి దానికి మనకి ఇక్కడ సమ్ ఆపరేషన్ అనేది మనం పర్ఫామ్ అనేది చేయాలి. ఓకే. సో ఆ ఆపరేషన్ అనేది ఇక్కడ మనం కండిషన్ అనేది రాద్దాం. సో మనకు వచ్చేంటే ఇక్కడ నార్మల్గా సో దీనికోసం మనం వచ్చేంటే ఒక వైల్ లూప్ అనేది తీసుకుంటాం. సో మనకి ఎన్ని క్యారెక్టర్ ఉన్నా మనం దాన్ని అన్ని రిమూవ్ చేయాలి. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే సో ఇక్కడ మనం తీసుకున్న దాని ప్రకారం మనకు వచ్చేమంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేంటే ఇక్కడ 114 ఓకేనా? సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 11430 ఓకేనా? సో మనం లేదంటే మనకు వచ్చేంటే 11400 ఓకేనా అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకేనా? సో 11400. సో ఇప్పుడు మనకు వచ్చేయమంటే దీంట్లో ఓకేనా? సో మనకు వచ్చేది దీంట్లో మనకు వచ్చేమంటే 3 క్యారెక్టర్స్ మనం రిమూవ్ చేయాలి అని మనకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేంటే K ఈక్వల్ టు 3. సో దీని యొక్క వాల్యూ అనేది మనకి ఏమొస్తుంటే ఫైనల్గా మనకు వచ్చేమంటే 0 అనేది వస్తుంది. ఓకేనా? సో మనకి 0 అనేది మనం రిటర్న్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చేంటే ఫస్ట్ నేను వచ్చేంటే స్టాక్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నా. సో స్టాక్లో క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి ఇనిషియల్గా 1 అనేది స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకు వచ్చేంటే దీనికంటే బిగ్గెస్ట్ వాల్యూ అంటే లేదు కాబట్టి మళ్ళీ 1 అనేది స్టోర్ నెక్స్ట్ 4 అనేది వచ్చింది. సో 4 అనేది దీనికంటే బిగ్గెస్ట్ అంటే 1 కంటే 4 అనేది స్మాలెస్టే కదా. సో కాబట్టి నేను 4 ని స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే 0 వస్తుందో సో అప్పుడు మనం చెక్ చేస్తున్నాం. 0 కంటే మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి K అనేది 3 మన ఇంతవరకు K అనేది రిమూవ్ చేయలే. సో కాబట్టి 0 కంటే మనకి 4 అనేది పెద్దది కదా. సో కాబట్టి నేను 4ని రిమూవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటే ఆల్రెడీ మనకు వచ్చేంటే Kని మనం వచ్చేంటే మైనస్ అనేది చేస్తాం ఎందుకంటే రిమూవ్ చేసినాం కాబట్టి. సో Kని 2 అవుతుంది. మళ్ళీ మనకి 0 ఉంది. 0 కంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్న 1 మనకి బిగే కదా. సో కాబట్టి 1ని రిమూవ్ చేస్తాం. సో మనకు వచ్చేంటే Kని మనం వచ్చేంటే మైనస్ చేసి 1 అనేది అవుతుంది. సో మళ్ళీ మనకు వచ్చేంటే ఇంకా K అంటే మనం ఇంకా ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయాలి. సో 0 కంటే మనకి 1 అనేది బిగ్గే కదా. ఓకేనా? సో కాబట్టి మనకు వచ్చేంటే దీన్ని మనం రిమూవ్ చేస్తాం. సో మనకి ఆటోమేటిక్గా K అనేది ఏమవుతుంది 0 అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఏదైంది మనకి 0 సో 0ని మనం స్టోర్ చేసుకుంటాం. సో 0 స్టోర్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేంటే కరెంట్ స్టాక్లో మనకి ఏమున్నాయి జస్ట్ 0 మాత్రమే ఉన్నాయి. సో మనం ఫైనల్గా మనం వచ్చేంటే ఇంకొక ఫర్ లూప్ రాసుకుని మనకి జీరోస్ స్టార్టింగ్లో ఉన్న జీరోస్ని మనం వచ్చేంటే కన్సిడర్ అనేది చేసుకోండి. సో కాబట్టి మనకు ఫైనల్గా మనకు వచ్చేంటే ఎంటీ స్ట్రింగ్ అనేది వస్తుంది. సో ఎంటీ స్ట్రింగ్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఏం రిటర్న్ చేస్తాం 0ని రిటర్న్ అనేది చేస్తాం. ఓకేనా? సో కాబట్టి మనకు వచ్చేంటే మనం ఆల్ క్యారెక్టర్స్ అంటే మన కరెంట్ క్యారెక్టర్ నుంచి మనకు వచ్చేంటే స్టాక్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ని మనం చెక్ అనేది చేయాలి. ఓకేనా? సో మనకి ఎప్పుడైతే మనకు వచ్చేంటే ఇక్కడ మనకు వచ్చే స్టాక్లో మనకు వచ్చేంటే దీనికంటే మనకు వచ్చేంటే స్మాలెస్ట్ నెంబర్ కనిపిస్తుందో అక్కడితో మనం స్టాప్ అనేది చేస్తాం. ఓకేనా? సో దీనికంటే బిగ్గెస్ట్ నెంబర్ అంటే మన కరెంట్ క్యారెక్టర్ కంటే బిగ్గెస్ట్ నెంబర్ ఉన్నంత వరకు మనం వచ్చేంటే స్టాక్లో ఉన్నదాన్ని మనం వచ్చేంటే పాప్ అనేది చేస్తాం. అంటే K ఎలిమెంట్స్ని. ఓకేనా? నాట్ ఫర్ ఆల్ ఎన్ని K ఎలిమెంట్స్ ఉందో అన్ని వరకు ఒకవేళ K ఎలిమెంట్స్ అనేది ఉంటే మనం పాప్ అనేది చేయాలి. సో ఇంకా మనకి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా?
సో మనకు వచ్చేది ఇంకొక పాసిబిలిటీ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి 1 2 3 4 5 అనేది ఇచ్చిన ఓకేనా. సో మనకు వచ్చి 1 2 3 4 5 అనేది ఇచ్చినాం ఓకేనా. సో ఒకవేళ మనకు వచ్చి ఇలా ఉన్నింది 1 2 3 4 5 అనేది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఉంది, నేను ఇప్పుడు వచ్చి స్టాక్ తీసుకున్నా, నేను వచ్చి 3 ఎలిమెంట్స్ని మనం రిమూవ్ చేయాలి. సో 3 ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం ఓకేనా. సో మనకు వచ్చి 3 ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో మనకి స్టాక్లో ఇలా ఉంది ఓకేనా. సో ఇప్పుడు నేను 1 అనేది చేస్తున్నాను, నెక్స్ట్ మనకి వచ్చి 2 అని ఇచ్చింది. 2 కంటే మనకి అంటే 1 కంటే ఇది బిగ్గెస్టే కదా, 2 అలానే స్టోర్ చేస్తాం. దీనికంటే ఇది బిగ్గెస్టే కాబట్టి 3ని అలా స్టోర్ చేస్తాం, 4ని అలా స్టోర్ చేస్తాం, 5ని అలా స్టోర్ చేస్తాం. సో ఇలా మనం దేన్ని మనం రిమూవ్ చేయలేదు ఇప్పుడు, బట్ మనకి 3 ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. సో ఒకవేళ మనం వచ్చి మనకి వన్స్ మన యొక్క ఫర్ లూప్ ఆపరేషన్ అనేది మనకి జరిగినప్పుడు మనకి కే అనేది మనకి వచ్చి ఇంకా మాడిఫై కానప్పుడు మనం వచ్చి లాస్ట్ నుంచి ఓకేనా. సో లాస్ట్ నుంచి మనం 3 డిజిట్స్ని మనం రిమూవ్ అనేది చేసేస్తాం ఓకేనా. సో ఇది కూడా మనకు వచ్చి ఒక పాసిబిలిటీ. సో ఇలా మనం లాస్ట్ నుంచి 3 డిజిట్స్ రిమూవ్ చేస్తే మనకు వచ్చి దీనికి 12 అనేది అవుట్పుట్ అనేది వస్తుంది ఓకేనా. సో 1 2 3 4 5 అని ఉన్నప్పుడు సో ఇవన్నీ మనం వచ్చి కోడ్లో మేనేజ్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి రిలేటెడ్గా కూడా మనం మేనేజ్ అనేది చేయాలి కాబట్టి, సో ఇక్కడ నేను వచ్చి వైల్ లూప్ అనేది తీసుకుంటున్నాను. సో వైల్ లూప్ తీసుకున్నప్పుడు మనం వచ్చి మనకి ఈ వైల్ లూప్ ఎప్పుడు అంటే మనం ఎప్పుడు మనం ఒక డిజిట్ని రిమూవ్ చేయాలి, మనకి కే అనేది మనకు వచ్చి గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు మాత్రమే మనం రిమూవ్ అనేది చేయాలి ఓకేనా. సో అండ్ మనకు వచ్చి మన యొక్క స్టాక్ ఓకేనా. స్టాక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు మనం ఏమైనా రిమూవ్ చేయగలమా, లేదు కదా. సో కాబట్టి స్టాక్ అనేది మనకు వచ్చి నాట్ ఎంటీగా ఉండాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్లో నాట్ అనేది సింబల్ పెట్టుకున్నా. సో మనకు వచ్చి ఈజ్ ఎంటీ. సో ఈజ్ ఎంటీ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి వచ్చి ఈజ్ ఎంటీ అంటే ఎంటీనా కాదని చెక్ చేస్తుంది. ఎంటీ ఉంది అనుకో, సో మనకి వచ్చి ఇక్కడ నాట్ అనేది పెడతాం కాబట్టి నాట్ ఎంటీ ఉన్నప్పుడు మాత్రం మనకు వచ్చి ఈ వైల్ లూప్ లోపలికి అనేది వెళ్తుంది అనమాట ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక కండిషన్ కూడా మనం చెక్ చేయాలి. సో ఇంకొక కండిషన్ ఏం చెక్ చేయాలి, సో మనకు వచ్చి ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం కరెంట్ క్యారెక్టర్ ఓకేనా. సో మన యొక్క కరెంట్ క్యారెక్టర్ అండ్ మనకి పీక్ క్యారెక్టర్ ఓకేనా. సో మన కరెంట్ క్యారెక్టర్ అనేది మనకు వచ్చి అంటే మనకి పీక్ క్యారెక్టర్ అనేది మనకు వచ్చి మనకి పీక్ అనేది ఇప్పుడు మనకి 4 అనేది ఉంది కదా, ఇది గ్రేటర్ దెన్ మనకు వచ్చి కరెంట్ క్యారెక్టర్ ఉంది అనుకో, మనం ఏం చేయాలి, ఈ పీక్ని మనం పాప్ అనేది చేయాలి, అంటే మనకి కే గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చి ఇక్కడ దీనికి సంబంధించిన కండిషన్ కూడా రాస్తాం అనమాట ఓకే. సో అండ్ మనకు వచ్చి మన యొక్క స్టాక్, సో మనం టాప్లో ఉన్న ఎలిమెంట్ని చెక్ చేయాలంటే మనం వచ్చి పీక్ అనేది యూజ్ చేస్తాం. సో స్టాక్ డాట్ పీక్ ఓకేనా. సో మనకు వచ్చి ఒకవేళ గ్రేటర్ దెన్ మనకు వచ్చి కరెంట్ క్యారెక్టర్ వచ్చి మనకి సిహెచ్ కదా, సో అయ్యింది అనుకో, సో మనం వచ్చి ఇక్కడ ఏం చేస్తాం, మనం స్టాక్లో ఉన్న ఓకేనా. సో మనం స్టాక్లో ఉన్న ఎలిమెంట్ని మనం వచ్చి అంటే పీక్ ఎలిమెంట్ని మనం పాప్ అనేది చేస్తాం, అంటే రిమూవ్ అనేది చేస్తాం. సో మనం ఎవరి ఎలిమెంట్ని రిమూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి, కేనికో మనం వచ్చి మైనస్ అనేది చేయాలి, ఎందుకంటే ఒక్కొక్క ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాం కదా. సో కాబట్టి మనం కేని మైనస్ అనేది చేస్తాం. సో ఇంతవరకు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏంటంటే, సో వన్స్ మనకి కేని మైనస్ చేసి మన కరెంట్ క్యారెక్టర్ని మనం ఎత్తుకోపోయి మనం వచ్చి మన యొక్క స్టాక్లో స్టోర్ చేయాలి కదా. సో కాబట్టి మనకు వచ్చి మన యొక్క కరెంట్ క్యారెక్టర్ని మనం స్టాక్లో స్టోర్ అనేది చేస్తాం. స్టాక్ డాట్ మనకు వచ్చి పుష్, సో మనకు వచ్చి స్టాక్ డాట్ పుష్ అప్ మనకు వచ్చి సిహెచ్ ఓకేనా. సో మనకు వచ్చి మన కరెంట్ క్యారెక్టర్ మనం వచ్చి పుష్ అనేది చేస్తాం. సో ఇంతవరకు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సో ఇది మనకు వచ్చి నార్మల్గా మనకు వచ్చి ఇలాంటి పాసిబుల్ కేసెస్ మనకు వచ్చి ఇది సక్సెస్ఫుల్గా మనకు వర్క్ అనేది అవుతుంది ఓకేనా. సో మనకు వచ్చి నెక్స్ట్ మనకు వచ్చి నేను ఆల్రెడీ దీనికి ముందు ఒక కేసు చెప్పిన. సో మనకు వచ్చి ఒకవేళ మనకు వచ్చి కేలో ఓకే, అంటే మనకు వచ్చి మన యొక్క కే అనేది మనకు వచ్చి 0 కాలేదు ఓకేనా. సో 0 కానప్పుడు మనం ఏం చేస్తాం, లాస్ట్లో ఉన్న అంటే మనకు వచ్చి 0 కానప్పుడు ఓకేనా. సో ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం 1 2 3 4 5. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి స్టాక్లో ఆల్ ఎలిమెంట్స్ అలానే ఉంటాయి 5 ఓకేనా. సో మనకి స్టాక్లో ఆల్ ఎలిమెంట్స్ అలానే ఉంటాయి ఓకేనా. సో ఇది మనకి స్టాక్. సో మనకి కే అనేది మనకి ఆల్రెడీ చెప్పిన కే అనేది మనకి వచ్చి 3. సో ఇలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం వచ్చి అంటే మనకు వచ్చి పీక్లో ఉన్న అంటే టాప్లో ఉన్న 3 ఎలిమెంట్స్ని మనం రిమూవ్ చేస్తాం. సో దీనికనేసి మనం వచ్చి కండిషన్ అనేది రాసుకోవాలి ఓకేనా. సో దీనికనేసి మనం వచ్చి ఇక్కడ కండిషన్ అనేది రాస్తాం. సో ఒకవేళ ఓకేనా, సో మనకు వచ్చి వైల్ లూప్ ఓకేనా. సో మనకు వచ్చి వైల్ మనకు వచ్చి కే అనేది ఓకేనా. సో మనకు వచ్చి గ్రేటర్ దెన్ 0 ఓకేనా. సో మనకు వచ్చి కే అనేది గ్రేటర్ దెన్ 0 అంటే మనకి నార్మల్గా మనం డైరెక్ట్గా మనం వచ్చి కే గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు ఓకేనా. సో మనకి కే అనేది ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 0 ఉంటుంది అండ్ మనకు వచ్చి ఒకవేళ మనకి స్టాక్లో ఎలిమెంట్స్ ఉండాలి కదా, స్టాక్లో ఎలిమెంట్ లేకుండా మనం వచ్చి దాన్ని రిమూవ్ చేయలేం. ఒకవేళ స్టాక్లో ఎలిమెంట్ ఉంటేనే కదా రిమూవ్ చేయగలం. సో కాబట్టి మనకు వచ్చి నాట్ ఓకేనా. సో మనకు వచ్చి స్టాక్ డాట్ ఈజ్ ఎంటీ.
సో మనకు వచ్చేయంటే స్టాక్ ఎంటీ కాకుండా ఉండి మనకు వచ్చేయంటే కే అనేది మనకు వచ్చేంటే ఇంకా మనకి పెండింగ్ ఉంది. ఓకేనా. సో మనకి కే అంటే మనకి ఇంకా ఆల్ డిజిట్స్ మనం రిమూవ్ చేయలేదన్నప్పుడు మనం ఏం చేస్తాం, సో మనం కే ఎలిమెంట్స్ని మనం రిమూవ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, కేని మైనస్ అనేది చేస్తున్నా. సో మనకి ఎవరి ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలి కాబట్టి సో ముందే మనకు వచ్చేంటే స్టాక్ డాట్ మనం వచ్చేంటే పాప్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో ఇది మనకి వచ్చేంటే సెకండ్ కండిషన్. సో ఇప్పటివరకు మీకు క్లియర్గా అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలి, ఓకేనా. సో ఈ పాసిబిలిటీస్ని మనం వచ్చేంటే హ్యాండిల్ అనేది చేసేసినాం. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్లో మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ పాసిబిలిటీని మనం హ్యాండిల్ చేయాలి. సో మనకు వచ్చేంటే ఇనిషియల్గా మనకు వచ్చేంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 1 డిజిట్ అనేది రిమూవ్ చేస్తే మనకు వచ్చేంటే ఇలా ఉంటుంది. ఓకేనా. మనకు వచ్చేంటే మన యొక్క స్టాక్లో చూసుకుంటే మనకు వచ్చేంటే 0 2 0 0 అనేది ఉంటుంది. ఓకే. సో ఇది మనం వైల్ లూప్ యూస్ చేసుకుని మనం పీక్ నుంచి రావచ్చు, అంటే మనకి టాప్ ఎలిమెంట్ నుంచి. బట్ మనం వచ్చి నార్మల్గా మనం వచ్చి ఫర్ ఈచ్ లూప్ అనేది యూస్ చేసుకున్నాం అనుకో, సో మనకి ఇదేమవుతుంది, ఇనిషియల్గా ఇలానే తీసుకుంటుంది. ఓకేనా. సో నేనేం చెక్ చేస్తాను అంటే మనకి ఇనిషియల్గా మనకి ఇక్కడ వచ్చే 0 అనేది మనకు వచ్చి మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రింగ్ తీసుకున్నాం కానీ లేదంటే మనకు వచ్చి స్ట్రింగ్ బిల్డర్ తీసుకున్నాం. ఓకేనా. సో మనం ఏదైతే తీసుకున్నామో అది వచ్చి మనకు వచ్చి ఇనిషియల్గా మనకు వచ్చి 0 లెంత్ ఉంది అనుకో, సో అప్పుడు మనకి 0 వచ్చింది అనుకో, దీన్ని మనం స్కిప్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చి స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చి స్ట్రింగ్ నార్మల్గా తీసుకోవచ్చు, లేదంటే నేను నార్మల్గా కొంచెం మనకి ఆపరేషన్స్ మనకి పర్ఫార్మెన్స్ అనేది మనకి కొంచెం బాగుండే దానికోసం నేను వచ్చి స్ట్రింగ్ బిల్డర్ అనేది తీసుకుంటున్నా. ఓకే, స్ట్రింగ్ బిల్డర్. ఓకే, సో స్ట్రింగ్ బిల్డర్. ఓకేనా. మనకు వచ్చి ఎస్బి అనేది ఇచ్చుకుందాం. సో ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. ఓకే, సో మనకు వచ్చి స్ట్రింగ్ బిల్డర్ అనేది తీసుకున్నాం, ఎందుకంటే మనకు వచ్చి ఆపరేషన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండే దానికోసం. ఓకేనా. సో అది లేకుండా మనకు వచ్చి స్ట్రింగ్లో మనకు వచ్చి మనకి ఎవరి టైం మనం కన్కాటినేట్ చేసినప్పుడు మనకు వచ్చి అది ఒక న్యూ ఇదిగా కన్సిడర్ అనేది చేసుకుంటుంది. సో మనకు వచ్చి డూప్లికేట్స్ అనేది మనకి ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది. సో మనం దాన్ని అవాయిడ్ చేసుకునే దానికోసం మనం వచ్చి ఇక్కడ మనం వచ్చి స్ట్రింగ్ బిల్డర్ అనేది తీసుకున్నాం. ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చి ఏం చేయాలంటే నేను సేమ్ ఫర్ ఈచ్ లూప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సో మనకు వచ్చి ఫర్. ఓకేనా. సో నేను వచ్చి క్యారెక్టర్ అనేది తీసుకున్నా, క్యారెక్టర్ సి. మనం దేన్ని తీసుకుంటున్నాం, మనకి స్టాక్లో ఉండేదాన్ని తీసుకోవాలి. సో కాబట్టి స్టాక్లో ఉండేదాన్ని తీసుకుంటున్నాం. ఓకేనా. సో స్టాక్లో మనకు వచ్చి మనకి బాటమ్ నుంచి మనకు అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి ఇలా మనం ఫర్ ఈచ్ లూప్ అనేది తీసుకుంటే మనకు బాటమ్ నుంచి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేదంటే ఇక్కడ నేను వచ్చే క్యారెక్టర్. ఓకేనా. సో ఈ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఓకేనా. సో నేను వచ్చేమంటే ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నా. ఇఫ్ మనకు వచ్చే క్యారెక్టర్ ఓకేనా సి ఓకేనా డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే 0 అయింది అనుకో, సో నేను వచ్చేంటే ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తున్నా. అండ్ మనకు వచ్చేమంటే ఎస్బి అంటే మనకు వచ్చేంటే మన యొక్క స్టాక్ లో మనకి ఇంతవరకు ఏది స్టోర్ కాలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేంటే లెంత్ అనేది తీసుకుందాం. ఓకేనా. ఎస్బి డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, సో అప్పుడు మనకు వచ్చేంటే మనం జీరోస్ని మనం స్కిప్ చేసుకోవాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా ఇక్కడ, సో మనకు వచ్చేంటే ఈ జీరోస్ అని మనకు అవసరం లేదు కాబట్టి మనం వచ్చేంటే నార్మల్గా ఇక్కడ కంటిన్యూ అనేది యూస్ చేద్దాం. ఓకేనా. సో మనకి కొంచెం కంటిన్యూ అనేది బాగుంటుంది. CONTINUE. ఓకేనా. సో కంటిన్యూ అంటే నేను వచ్చి ఇక్కడ స్కిప్ చేస్తున్నా. సో ఒకవేళ మనకు వచ్చి ఈ కండిషన్ ఏది సాటిస్ఫాక్షన్ కాలేదు అంటే మనకి ఆల్రెడీ మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంది, అంటే మన ఒక డిజిట్ అనేది ఆల్రెడీ వచ్చేసింది, దాని తర్వాత మనకి జీరోస్ వస్తే మనం ఆ జీరోస్ని తీసుకోవాలి. సో కాబట్టి మనం వచ్చి ఎస్బి డాట్, సో మనం వచ్చి అపెండ్ అనేది చేస్తాం. అంటే మనం వచ్చి కన్కాటినేషన్ అంటే మనకి చేసుకునే దానికోసం మనం ఇక్కడ అపెండ్ అనేది యూస్ చేస్తాం. సో మనం అపెండ్ ఆఫ్ నేను వచ్చి సి ఆ క్యారెక్టర్ని అపెండ్ అనేది చేస్తున్నాం. దేనికి, స్ట్రింగ్ బిల్డర్కి. సో ఇప్పుడు మనకు వచ్చి మనకి సేమ్ అది మనకి స్టోర్ అనేది చేసుకుంటుంది. సో మనకి బట్ మన యొక్క మెథడ్ అనేది మనకు వచ్చి రిటర్న్ టైప్ అనేది మనకు వచ్చి స్ట్రింగ్ కదా. సో కాబట్టి మనం వచ్చి స్ట్రింగ్గా మనం రిటర్న్ చేయాలి. సో దీనికి ముందు మనం వచ్చి ఒక కండిషన్ అనేది చెక్ చేయాలి. ఓకేనా. సో రిటర్న్ మనం వచ్చి టెర్నరీ ఆపరేటర్ అనేది యూస్ చేసుకున్నాం. సో మనకు వచ్చి ఎస్పీ డాట్ లెంత్, సో మన యొక్క ఎస్బి డాట్ లెంత్ అనేది డబుల్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, సో మనకి ఎంటీగా ఉంటుంది. సో మనం ఎంటీగా మనం వచ్చి రిటర్న్ చేయకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఏం రిటర్న్ చేయాలి, ఆల్రెడీ ముందుగానే చెప్పిన. సో మనం వచ్చి 0 అనేది రిటర్న్ చేస్తాం, స్ట్రింగ్ 0గా. ఓకేనా. సో లేనప్పుడు మనం వచ్చి ఏం చేస్తాం, సో మనం వచ్చి ఎస్బి అంటే మన యొక్క కరెంట్ స్ట్రింగ్ ని మనం రిటర్న్ చేయాలి. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ బిల్డర్ గా ఉంది, బట్ దీన్ని మనకి స్ట్రింగ్ టైప్ లో కావాలి కాబట్టి మనం వచ్చి టూ స్ట్రింగ్ మెథడ్ అనేది యూస్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో మోస్ట్లీ ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఏంది అనుకుంటా. సో ఇప్పుడు రన్ అనేది చేద్దాం. మనకి శాంపుల్ టెస్ట్ కేసు అని పాస్ అవుతుందో చెక్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, ఎక్కడో మిస్టేక్ చేసినాం, సెమీకోలన్. ఓకే, ఇక్కడ మనకి కే మైనస్ సెమీకోలన్ అనేది మిస్టేక్ చేసినాం, అంటే మర్చిపోయినాం.
సో మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అన్ని మనకి సక్సెస్ఫుల్గా పాస్ అనేది అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చామంటే సేమ్ మనకు వచ్చామంటే ఇక్కడ మనం 1 2 3 మనం ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం. సో ఆ ఎగ్జాంపుల్ టెస్ట్ కేస్ కూడా మనం చెక్ చేద్దాం. సో మనకు వచ్చామంటే 1 2 3 4 5 అనేది తీసుకుంటే మనకు వచ్చామంటే అవుట్పుట్ అనేది 2 రావాలి. కే అనేది 3 తీసుకుంటే. ఓకేనా. సో మనం అది కూడా చెక్ చేద్దాం. ఓకేనా. సో మనకి 1 2 3 4 5 ఓకే 1 2 3 4 5. సో ఇక్కడ నేను వచ్చామంటే కే అనేది సేమ్ యాక్సెస్గా 3 అనేది తీసుకుంటున్నా. సో ఇది ఒకటి టెస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి మనకు వచ్చామంటే వేరే ఏదైనా ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నామా. ఓకే ఓకే సో మనకు వచ్చామంటే 1 ఓకే మనకు వచ్చి 114 ఓకే. సో మనం ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం కదా 11400. ఓకేనా. సో మనకు వచ్చామంటే 11400. సో ఈ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నా. సో మనకు వచ్చామంటే 11400. ఓకే. సో ఇలా మనకు వచ్చింటే 3 ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి 0 అనేది రావాలి. సో ఇప్పుడు నేను దీన్ని రన్ అనేది చేస్తున్నా. సో మనకి ఒకటి 1 2 రావాలి, ఇంకోటి వచ్చి మనకి 0 రావాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు మనకు వచ్చామంటే 1 2 అనేది రావడం జరిగింది అవుట్పుట్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది మనకి వచ్చామంటే 0 అనేది రావడం జరిగింది. ఎందుకంటే మనకు వచ్చామంటే స్టార్టింగ్ లో ఉన్న 3 ఎలిమెంట్స్ అనేది మనకి రిమూవ్ అనేది అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే 0 కంటే ఇవన్నీ ముందు ఉన్నవన్నీ స్మాల్ గా ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఈ కోడ్ అనేది అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది చేయండి. చాలా సింపుల్ కోడ్, జస్ట్ మీరు వచ్చి ఉంటే క్లియర్ గా అండర్స్టాండ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో దీనికి మనం టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. సో మనం దీన్ని ఫస్ట్ సబ్మిట్ అనేది చేద్దాం. ఓకే. సో మన యొక్క కోడ్ అనేది 83% అబవ్ మెంబర్స్ని బీట్ అనేది చేసింది. సో ఇక్కడ నార్మల్గా మనకి టైం కాంప్లెక్స్ అనేది తీసుకుంటే మనకు వచ్చేమంటే మనం సాల్వ్ చేసిన కోడ్ అనేది సో మనకు వచ్చేమంటే ఇది మోస్ట్లీ మనకు వచ్చేమంటే బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్స్ అనేది తీసుకుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇది మాక్సిమం ఆఫ్ మాక్సిమం మనకు వచ్చేమంటే ఇది మనకు వచ్చేంటే బిగ్ ఆఫ్ కే. ఓకే. సో మనకి వచ్చేంటే ఎందుకంటే కే ఎలిమెంట్స్ మోస్ట్లీ మనకు వచ్చేంటే కే ఎలిమెంట్స్ని మనం రిమూవ్ చేస్తాం దీంట్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఇది మనకి తీసుకుంటే మనకు వచ్చేమంటే సో ఇది మనకు వచ్చేంటే బిగ్ ఆఫ్ ఎన్. సో మనకి కంపేర్ చేసుకుంటే మనకు వచ్చే టైం కాంప్లెక్సిటీ అనేది మనకు వచ్చేమంటే బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ కే. సో మనకు వచ్చేంటే ఇది మనకు వచ్చేంటే టైం కాంప్లెక్స్ అనేది వస్తుంది మోస్ట్లీ. సో ఇది మనం టోటల్ గా మనం కన్సిడర్ చేసుకుంటే ఇది వచ్చేంటే మనకు వచ్చేంటే బిగ్ ఆఫ్ ఎన్ గానే మనం కన్సిడర్ అనేది చేసుకుంటాం. సో మనకు టైం కాంప్లెక్స్ టైం చూసుకుంటే మనకు వచ్చేంటే బిగ్ ఆఫ్ ఎన్, ఎందుకంటే మనకు వచ్చేంటే మోస్ట్లీ మనకు వచ్చేంటే బిగ్ ఆఫ్ 2n అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. సో బిగ్ ఆఫ్ 2n ఈక్వల్ టు మనకు వచ్చేంటే బిగ్ ఆఫ్ ఎన్ కానీ. ఓకేనా. సో కాబట్టి మనకి టైం కాంప్లెక్స్ అనేది బిగ్ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చి ఒక స్టాక్ డేటా సెట్ అనేది తీసుకున్నాం. సో మన ఎలిమెంట్స్ అని మనకు వచ్చి ఎన్ ఎలిమెంట్స్ అనేది దీంట్లో స్టోర్ అనేది చేస్తున్నాం. సో కాబట్టి మనకు వచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ మనకు వచ్చి బిగ్ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. సో మన యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్. సో మనం ఇక్కడ చెక్ చేద్దాం. సో మనకి చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా మన యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్, మళ్ళీ మనకు వచ్చి మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా. సో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ మనకు బిగ్ ఆఫ్ ఎన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.